Hi friends, welcome to Technology 3D from Sahidram 3D Engineers. This is Satya. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఒక స్మాల్ డ్రాయింగ్ తీసుకున్నాం. ఆ డ్రాయింగ్ని ఏ విధంగా డ్రా చేయాలనేది మనం నేర్చుకుందాం. దిస్ ఈస్ ద డ్రాయింగ్. ఈ డ్రాయింగ్లో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ప్రస్తుతానికి ఇది టూ సర్కిల్స్ ఉంది. దాంతోపాటు ఇక్కడ కర్వ్తో పాటు ఒక స్లాట్ ఇచ్చాడు. ఇక్కడ స్ట్రైట్ కర్వ్ స్లాట్ ఇచ్చాడు. దీంతో ఈ రేడియసెస్ ఇది మొత్తం డైమెన్షన్స్ అనేది తీసుకుంటే దిస్ 81 ప్లస్ ఇది ఇక్కడ రేడియస్, దీని నుంచి రేడియస్ 8 అంట. అంటే 81 ప్లస్ 8 88 ప్లస్ ఇక్కడ నుంచి రేడియస్ 88 ప్లస్ 8 96. మ్యాక్సిమం లెంగ్త్ ఈజ్ 86 అండ్ విడ్త్ దిస్ ఈజ్ 35 నుంచి ఇక్కడ నుంచి దీని డయా 35 అంటే 16 రేడియస్. సో 32 ప్లస్ 16 51 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఒక 15 అంటే 70 ప్లస్ దీంట్లో అంటే 100 లెంగ్త్ అండ్ 70 విడ్త్లో మనకి డ్రాయింగ్ అనేది వస్తుంది. సో దానికి తగ్గట్టు మనం చిన్నది మన డ్రాయింగ్ ప్లేస్మెంట్ చూసుకుందాం. ఓకే, నేను ఇక్కడ 100లో ఉంది కాబట్టి ఓకే. మనం ఇక్కడ ఈ సర్కిల్ని బట్టి నేను ఒక బేసిక్గా డ్రాయింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బెటర్ ప్లేస్మెంట్. సో నేను ఇదే సెంటర్ని ఇక్కడ ఆల్రెడీ ఒక సెంటర్ లైన్స్ పెట్టి ఒకటి మనం తీసుకున్నాం. సో ఒక సెంటర్ పాయింట్ తీసుకుని సర్కిల్ గీద్దాం. ఓకే అండి, సర్కిల్ గీయడానికి మన కమాండ్ సి రాసుకోండి అందరూ. సర్కిల్ కమాండ్ సి. ఓకే, ఇప్పుడు మనకి ఏముంటుంది, స్పెసిఫై ద సెంటర్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్. సో నేను సెంటర్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్పెసిఫై ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఉంటుంది. సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత మనకి, డయా ఈజ్ 20 అండ్ 1 మీటర్ డయా ఈజ్ 30. సో ఇక్కడ డయామీటర్ మనం రాస్తున్నాం కాబట్టి డి అని ప్రెస్ చేస్తే స్పేస్ బార్ కొడితే డి వస్తుంది. స్పెసిఫై ద డయామీటర్స్ ఆఫ్ ది సర్కిల్ 20. ఓకే, సర్కిల్ డయా డి ఈజ్ 20. ఓకే, నెక్స్ట్ ఈజ్ డయా 30. సర్కిల్ కమాండ్ సెంటర్ పాయింట్ స్పెసిఫై ద డయామీటర్ మనం ఇస్తాం కాబట్టి డి ఎంటర్. ఇప్పుడు 30 డయామీటర్. ఓకే, ఇది మనకి ఇవి రెండు అయింది. సో నేను ఈ సర్కిల్ అయిపోయింది కాబట్టి ఈ సర్కిల్స్ రెండు తీసుకుందాం ప్లాన్ చేస్తున్నాను. ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి దిస్ ఆఫ్సెట్, ఈ సెంటర్ పాయింట్ నుంచి సెంటర్ పాయింట్కి ఆఫ్సెట్ ఎంత 35. సో ఆఫ్సెట్ కమాండ్ ఓ ఆఫ్సెట్ స్పెసిఫై ద ఆఫ్సెట్ ఎంత అండి 35కి ఎంటర్ చేసి మనం అనుకున్న లైన్ని ఈ సెంటర్ లైన్ పట్టుకొని ఈ పైకి వైపు చూపించి దాన్ని ప్రెస్ చేస్తే దానికి ఒక సెంటర్ లైన్ వస్తుంది, ఒక లైన్ వస్తుంది. సో అండ్ ఇక్కడ నుంచి ఈ సెంటర్ పాయింట్, సో ఈ హార్జెంటల్గా మనం తీసుకున్నాం. ఇప్పుడు వెర్టికల్గా చూసుకుంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ 10 mm ఉంది దీని సెంటర్ పాయింట్. సో ఆఫ్సెట్ మళ్ళీ కమాండ్ ఓ, తర్వాత ఆఫ్సెట్ ఎంత అండి 10 mm 10 ఎంటర్ చేసి ఈ సెంటర్ పాయింట్ నుంచి యువత లెఫ్ట్ సైడ్కి ఉందన్నమాట. సో ఇది సర్కిల్ పాయింట్ అవుతుంది మనకి. ఓకే, దీన్ని నేను మామూలుగా ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నా. ఇది కూడా ఇక్కడ తీసుకెళ్ళిపోయి ఇక్కడ పెడుతున్నా. సెంటర్ పాయింట్ వచ్చింది. సో సర్కిల్ ఎంతండి మనకి, ఇది ఏం లేదు, సింపుల్గా మనం ఒక లైన్ పట్టుకొని దాన్ని ఎక్కడికైనా మనం ప్రెస్ చేసిన తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఓకే, దాని గురించి అంతే. ఓకే, ఇప్పుడు నౌ 24 దీని ఐడి, ఈ సర్కిల్ ఐడి ఏమొచ్చి 24, ఇక్కడ ఓడి ఏమొచ్చి 32. సో సర్కిల్ కమాండ్ ఏంటండి సి కమాండ్ సెంటర్ పాయింట్ ఐడి ఏంటంటే 24. సో డయామీటర్ డి ప్రెస్ చేసి 24 అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ 32. సర్కిల్ కమాండ్ డయామీటర్ ఇస్తున్నాం కూడా స్పెసిఫై ద సెంటర్ పాయింట్ ఆఫ్ దిస్. సెంటర్ పాయింట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత డయామీటర్ ఎంత 32. ఓకే, 32 వచ్చిందండి. ఓకే, దీని సెంటర్ పాయింట్ వచ్చింది. నేను ఏం చేస్తుందంటే సర్కిల్ తీసుకొని దీని మీద కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ట్రిమ్ కమాండ్ ట్రిమ్ అవుటర్ సర్కిల్ పట్టుకొని నేను ట్రిమ్ చేసేస్తున్నాను. మనకి అవసరం లేదు కదా ఇవన్నీ. ఓకే, సేమ్ దీనికి కూడా కింద దానికి కూడా అదే పని చేస్తాను. సర్కిల్ లైట్గా పైకి తీసుకుందాం. ట్రిమ్ కమాండ్ సర్కిల్ దీని బయటకు వచ్చినన్ని మనకు అవసరం లేదని చెప్పి బయట నుండి తీసేస్తే చూసారా, ఇది మనం సెలెక్ట్ చేయడం వల్ల ఇది అవతల వైపు కూడా పోతుంది. లేదంటే ఇక్కడితో అయిపోయి మళ్ళీ ఇక్కడ లైన్ ఉండిపోతుంది అంతే. దీనికి డిఫరెన్స్. ఓకే, ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండు సర్కిల్స్ వచ్చేసాయి.
నెక్స్ట్ వాట్ టు ఇది నేను ఇప్పుడు సింపుల్గా ఉంటుంది కాబట్టి మీకు దీని వైపు ముందు చేద్దాం. తర్వాత దీని కరువు చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ స్లాట్ మనకు కావాలి. ఈ స్లాట్ ఎంతండి, రేడియస్ 4తో ఉంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ సెంటర్ పాయింట్ తీసుకుందాం, అవుట్ సైడ్ సెంటర్ పాయింట్ తీసుకుందాం. అంటే ఇక్కడ డైమెన్షన్ మీకు ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఇక్కడ చూడండి లాజిక్ చూడండి, 81 ఇచ్చాడు ఓవరాల్గా. ఓవరాల్లో ఈ 81లో 36 తీసేయండి. 81లో 36 తీస్తే ఎంతండి, 45. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 45. ఓకే, మనకి 45 ఎలా తీస్తుందంటే సర్కిల్ కమాండ్ తీసుకొని సెంటర్ పాయింట్ పట్టుకొని 45 అంటే ఇక్కడి నుంచి ఈ పాయింట్కి 45. సో నేను దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను 45కి. ఇప్పుడు చూసారు, ఇది మనం స్ట్రైట్గా రావట్లేదు, 90 degrees స్ట్రైట్గా రావాలి అంటే ఏం లేదు, ఆర్తో ఆన్ ఆఫ్ అని ఉంటుంది. దానికి మనకి పైన ఫంక్షనింగ్కి ఉంటుంది చూసారా, F1 F2 F3 F4, అలాగే F8ని ప్రెస్ చేయండి. చూడండి స్ట్రైట్ వచ్చేసింది, యాంగిల్ రావట్లేదు, 90 degrees వాటిలోనే వెళ్తుంది. ఓకే, నేను అక్కడ వరకు తీసుకొని ఇది నేను తీసేస్తున్నాను, ఇంకా తీయలేండి అప్పుడే. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ లైన్ కూడా కాదా, ఆ లైన్ కూడా తీసుకుంటున్నా. కాపీ CO సెలెక్ట్ చేసి కాపీ చేసిన తర్వాత ఈ సెంటర్ బేస్ పట్టుకొని ఇక్కడ తీసుకెళ్తున్నా. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్కి ఈజ్ 45 అనమాట. సో ఇప్పుడు నేను ఈ స్లాట్కి సంబంధించిన ఒక రేడియస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంత రేడియస్ 4 ఉంది ఇన్నర్ది. సో ఇది 4 అవుతుంది. సెంటర్ పాయింట్ 10 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు నేను ఒక 4తో రేడియస్తో ఒక సర్కిల్ తీసుకుంటున్నా. సర్కిల్ కమాండ్ సెంటర్ పాయింట్ సర్కిల్, రేడియస్ అంతా 4. ఆటోమేటిక్గా ఇక్కడ అడుగుతుంది స్పెసిఫై ద రేడియస్ సర్కిల్, అంటే ఎంటర్ 4. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 10 ఆఫ్సెట్ కమాండ్ ఎంతండి, 10 డిఫాల్ట్గా ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. సో స్పేస్ బార్ కొట్టండి, ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇటువైపుకి. సో ఇక్కడ ఒక నేను సర్కిల్ తీసుకున్నా. సర్కిల్ కమాండ్ రేడియస్ ఆల్రెడీ 4. ఓకే, ఇప్పుడు ఇవి రెండు కలపండి. లైన్ కమాండ్ L, లైన్ వచ్చింది. ఇక్కడ పట్టుకొని సెకండ్ పాయింట్ స్పేస్ నెక్స్ట్ పాయింట్ ఉంటుంది, నెక్స్ట్ పాయింట్కి అయిపోయింది. ఓకే, ట్రిమ్ డబల్ స్పేస్ ఇవ్వండి. స్పేస్ బార్ డబుల్ చేసిన తర్వాత వేసింది, స్లాట్ అనేది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు అవుటర్ స్లాట్ కావాలి మనకి. ఓకే, అవుటర్ స్లాట్ అంటే ఇది రేడియస్ 4, ఇది ఎంత, ఇది రేడియస్ 8, ఇది రేడియస్ 4. ఓకే, సేమ్ దీనిలాగే రేడియస్ 8తో నేను సర్కిల్ గీస్తున్నా. సర్కిల్ కమాండ్ సెంటర్ పాయింట్, రేడియస్ ఎంత 8. ఇక్కడ సేమ్ సర్కిల్ కమాండ్ సెంటర్ పాయింట్, రేడియస్ 8. సేమ్ ఈ లైన్స్ కలపండి. L స్పేస్ అండ్ ట్రిమ్ ట్రిమ్ కమాండ్ ఇచ్చి 2 times క్లిక్ చేస్తే మనం ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇది క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటండి, ఇవి 3 అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది కొంచెం క్రిటికల్, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమీ లేదు, సింపులే. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్కి 36. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూసారు కదా, ఇది ఒక ఆర్క్. సో ఈ 36 బేస్ పాయింట్ చేసుకుని ఒక ఆర్క్ గీసాడు, అంతే, ఏం లేదు సంథింగ్. సో 36 ఆల్రెడీ ఇచ్చాడు కదా. సో రేడియస్ 36తో మనం ఒక సర్కిల్ గీసేద్దాం. దీన్ని బేస్ చేసుకొని దీని సెంటర్ పాయింట్ వేసుకొని దీని సెంటర్ పాయింట్. ఓకే, సర్కిల్ సెంటర్ పాయింట్, రేడియస్ అంతా 36తో మనకు ఒక రేడియస్ ఇచ్చాను నేను. దాన్ని నేను సెంటర్ లైన్లోకి మార్చేసుకుంటున్నాను. మ్యాచ్ ఎడిట్ MA మ్యాచ్ కొడితే మ్యాచ్ ప్రాంప్ట్లోకి వెళ్తుంది. ఇదే సర్కిల్ని మనం దీనికి ఇచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది, ఆ పాయింట్ వరకు నేను దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఈ లైన్ని పట్టుకొని మీరు డ్రా చేసుకుంటే సరిపోతుంది. ముందుకు తీసుకెళ్తే అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ వదిలేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రేడియస్ 4. ఓకే, సర్కిల్ కమాండ్ సెంటర్ పాయింట్, రేడియస్ అంతా స్పెసిఫై ద రేడియస్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా 4 ఇచ్చేయండి, సరిపోయింది. ఇది వచ్చింది, మరి ఇది కూడా కావాలి కదా మనకి. సో ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు చూడండి, దీని సెంటర్ పాయింట్కి 30 degrees యాంగిల్. ఇక్కడి నుంచి ఎలా గీస్తారు, ఇప్పుడు ఇక్కడ మనకు 30 degrees యాంగిల్ కావాలి. యాంగిల్ కావాలంటే ఏం చేద్దామంటే ఇప్పుడు సింపుల్గా ఎక్స్టెండ్ కమాండ్ కాబట్టి ఈ సర్కిల్ పట్టుకొని దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ స్పేస్ పరిచి ఎక్స్టెండ్ అయింది కదా. ఇది ఇప్పుడు ఎంత అవుతుందండి, 90 degrees యాంగిల్, DAN డైమెన్షన్ యాంగిల్
ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత 90 డిగ్రీ. సో మనకి 30 డిగ్రీస్ కావాలి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రిమ్ ఈ లైన్ సెలెక్ట్ చేసి స్పేస్ బార్ ఇచ్చి ట్రిమ్ చేసేయండి. ఓకే, దీన్ని డివైడెడ్ బై 3 చేస్తే మనకి 90 డివైడెడ్ బై 3 అవుతుంది. ఓకే, డివైడ్ డివైడ్ ఇంకో కొత్తది డివైడ్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం. మనం ఎన్ని బ్లాక్ల కింద అవ్వాలి? 3 బ్లాక్స్ అయితే 3 3 90. ఓకే, 90 డిగ్రీస్. సో లైన్ కమాండ్ ఎల్ ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి 30 డిగ్రీస్ యాంగిల్ డిఏఎన్ డైమెన్షన్ యాంగిల్ చూడండి. ఓకే, సో నేను ఒక లైన్ గీసుకొని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ ఎక్స్టెండ్. ఓకే, వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక సర్కిల్ మనకి రేడియస్ సేమ్ ఇదే రేడియస్తో 4తో సర్కిల్ రేడియస్ 4 అక్కడ ఒకటి వచ్చింది. ఈ రెండింటికి మనం కలపాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సర్కిల్ ఈ సెంటర్ పాయింట్ తీసుకొని దీన్ని బేస్ చేసుకునివ్వండి. చూసారా, ఇది ఆటోమేటిక్గా వచ్చింది. మళ్ళీ సర్కిల్ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇస్తే ఇది ఒకటి వచ్చింది. సో మనకి ఓన్లీ ఈ రెండింటిని కలిపి ఒక స్లాట్ కావాలి కాబట్టి ట్రిమ్ కమాండ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని రెండింటిని సెలెక్ట్ చేస్తాం. మళ్ళీ స్పేస్ బార్ ఇస్తే పోతుంది, ఇవన్నీ పోతుంది. మిగిలిన చూసారా, దీన్ని 1 మినిట్ మీకు ఇక్కడ సింపుల్గా ఉండడానికి మ్యాచ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి దీన్ని సెంటర్ పాయింట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ట్రిమ్ ఇచ్చి 2 టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత తీసేయండి. వన్ మోర్ థింగ్, మీకు సింపుల్ లాజిక్ చూడండి. ఇప్పుడు ఇది రేడియస్ 4, సో ఇదంతా రేడియస్ 8, ఇది రేడియస్ 4, ఇది రేడియస్ 8. ఓకే, సింపుల్గా ఇంకో రేడియస్ 8తో 2 సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ సెంటర్ పాయింట్ రేడియస్ ఆటోమేటిక్లీ స్పెసిఫై ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఉంటుంది కాబట్టి 8. సేమ్ వే సర్కిల్ సెంటర్ పాయింట్ 8. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేమ్ సర్కిల్ దీన్ని సెంటర్ చేసుకొని దీనికి మళ్ళీ సర్కిల్ దీన్ని సెంటర్ చేసుకొని దీనికి మళ్ళీ ట్రిమ్ కమాండ్ ట్రిమ్ ఈ సర్కిల్ సెలెక్ట్ చేసి మళ్ళీ స్పేస్ బార్ ఇచ్చి 42. ఓకే, వచ్చేసింది. మళ్ళీ ట్రిమ్ మళ్ళీ ఈ యారో సెలెక్ట్ చేసి స్పేస్ బార్ ఇచ్చి ఇది తీసేస్తున్నాను. వచ్చిందా బస్? ఇది కూడా. సో మనకి కావాల్సిన మెయిన్ ఆబ్జెక్ట్స్ అన్నీ వచ్చేసి 2 స్లాట్లది ఇది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఎక్స్టెండ్ అక్కడ వరకు. ఓకే, ఇది తీసేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి ఇవి ఎక్స్ట్రా వేస్ట్ కదా. ఓకే, నెక్స్ట్ బస్ ఇది అయిపోయింది కదా. తర్వాత వీటిని మనం జస్ట్ కలుపుకోవడమే, ఏం లేదు. ఫిల్లెట్ కమాండ్ ఇస్తే సరిపోతుంది. ఈ సర్కిల్కి దీనికి ఫిల్లెట్ రేడియస్ 30. సో ఫిల్లెట్ ఎఫ్ తీసుకొని మనం ఇప్పుడు రేడియస్ ఇవ్వాలి. ఆర్ ఎంత ఉంది? ఆర్ రేడియస్ 30 30 ఇచ్చి ఇది ఇక్కడ చిన్న సింపుల్ లాజిక్ ఒకటి ఉంటుంది. ఇది చూసారా, ఇది మనకి పోయింది. ఇది మనకు పోకూడదు అంటే ఏం చేయాలంటే మళ్ళీ కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చేసాం. సో ఫిల్లెట్లోకి వెళ్ళినప్పుడు రేడియస్ ఆర్లోకి వెళ్ళి ఎంత 30 ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ట్రిమ్ కమాండ్ మళ్ళీ టీ కొట్టారనుకోండి, ట్రిమ్ కమాండ్లోకి వెళ్తాం. అంటే ట్రిమ్ అంటే కట్ అవ్వాలా అంటే ఈ పోర్షన్ ఈ రెండింటికి రేడియస్ ఇచ్చిన తర్వాత మిగతా పోర్షన్ ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. సో నో ట్రిమ్ అని ఇస్తాను. ఎన్ ఇక్కడ చూసారా, నో ట్రిమ్. ఓకే, ఇప్పుడు చూడండి, చూసారా కట్ అవ్వలేదు. సేమ్, ఎందుకంటే ఇక్కడ మన కటింగ్ లేదు. సో అది కూడా అలాగే ఇచ్చాం కటింగ్. సో ఈ రెండింటికి 24 ఫిల్లెట్ రేడియస్ 24 దీనికి అండ్ ఇది వచ్చి రేడియస్ 16 ఫిల్లెట్ ఆర్ రేడియస్ 16 ఈకో అండ్ ఈకో అయిపోయింది. తర్వాత ఇది కూడా 16 ఫిల్లెట్ ఆల్రెడీ 16 ఉంది కాబట్టి మళ్ళీ 6 ఇదంతా కొట్ట అవసరం లేదు, ఆటోమేటిక్. ఓకే ఫ్రెండ్స్, మనకు కావాల్సింది మొత్తం వచ్చేసింది. చూసారా, ఇదే కదా మనకు కావాల్సింది ఆబ్జెక్ట్. సో మీకు ఈజీగా ఉండడానికి నేను ఇది కూడా ఇంకొకసారి సర్కిల్ ఇక్కడ తీసుకొని ట్రిమ్ కమాండ్ ట్రిమ్ తీసేస్తున్నాను. ఓకే, ఇది కూడా డైరెక్ట్ చేసేయండి. అయిపోయింది బాస్. ఇది కూడా మనకి ఎంత అవసరం లేదు. సర్కిల్ ఇక్కడ వరకు ఇచ్చి ట్రిమ్ ఇది తీసేస్తున్నాను. కాపీ సిఓ ఈ సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ సెంటర్ పాయింట్కి. ఓకే,
అయిపోయింది. దిస్ ఈస్ ద మనకు కావాల్సిన ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం డైమెన్షన్స్ కూడా ఇద్దాం. డైమెన్షన్స్కి ఇచ్చినప్పుడు లేయర్లోకి వెళ్ళి మళ్ళీ లేయర్స్ డైమెన్షన్ డిఫాల్ట్ తీసుకున్నాం, డి తీసుకున్నాను, ఎల్లో కలర్ వస్తుంది. సో ప్రస్తుతానికి నేను ఒక డైమెన్షన్ 30 degrees ఇద్దాం. ఫస్ట్ డిఏఎన్ డైమెన్షన్ యాంగులర్ వచ్చింది చూసారా, ఈ రెండు సెలెక్ట్ చేయండి. 30 degrees వచ్చింది. డిఆర్ఏ డైమెన్షన్ రేడియస్, డిఆర్ఏ దిస్ is 4 and this one is 8, 4 8 వచ్చింది. ఇది డిఆర్ఏ డైమెన్షన్ రేడియస్ 16. మనం అక్కడ పట్టుకొని లాగితే బయటకు వచ్చేస్తుంది 16. అండ్ ఇది డయా 20, డయా 30. డిడిఐ డైమెన్షన్ డయామీటర్, డైమెన్షన్ డియామీటర్కి డిడిఐ రాసుకోండి. ఇది డిడిఐ వచ్చేసి 20 స్పేస్ బార్ ఇచ్చి ఆల్రెడీ అదే కమాండ్లో సర్కిల్ ఉంటుంది. 30 20 20 వస్తుంది కదండి. ఓకే, మనకి డిడిఐ నేను బయట తీసుకొచ్చేస్తున్నాను సింపుల్గా ఉండడానికి. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు డిస్టెన్స్ 10, డైమెన్షన్ లీనియర్ డిఎల్ఐ రెండింటికి 10. ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి 81 వచ్చింది సార్. దీని నుంచి దీనికి చూద్దాం. డైమెన్షన్ ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి 36 వచ్చిందా. ఓకే, ఇవి ఎలాగైపోయి ఇప్పుడు ఇది డిఆర్ఏ 4, డిఆర్ఏ 8. సో డయా డిడిఐ 24 32. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి డిస్టెన్స్ 10, డైమెన్షన్ లీనియర్ చూసారా, ఈ సెంటర్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ 10. ఓకే బస్ అన్నీ అయిపోయి అనుకున్నా. రేడియస్ 30, రేడియస్ 24. డిఆర్ఏ డైమెన్షన్ రేడియస్. ఓకే, సెలెక్ట్ దిస్ వన్. ఇదో 24 డిఆర్ఏ బయట తీసుకెళ్ళిపోయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ డ్రాయింగ్ నచ్చితే, సింపుల్గా డ్రాయింగ్ ఏ విధంగా చేయాలి అనేది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ సత్య ఫ్రమ్ టెక్ నాలెడ్జ్ 3D ఇన్ తెలుగు AutoCAD డ్రాయింగ్స్. థ్యాంక్ యూ.